మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మనం బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకొని తర్వాత బైబిల్ ధ్యానంలోకి వెళ్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి బైబిల్ పఠనంలో భాగంగా నిర్గమాకాండం 18 వరకు ధ్యానించుకున్నాం. ఈరోజు 19వ అధ్యాయం, దానిలో కొన్ని వచనాల వరకు ధ్యానం చేసుకుంటాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం మొదటి నుంచి మార్చి చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేళ్లకు తెలుపవలసినదేమనగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాటలాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదినని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగివచ్చును. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను, లేక పొడవబడవలను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనెను. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. దేవుని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.
మోషే ప్రజల వద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ప్రభు మనకి ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి మనకు సహాయపడుగాక. సరే, సమయంలో మనం ధ్యానించుకున్న భాగం పోయిన వారం వరకు నిర్గమాకాండంలో ధ్యానంలో భాగంగా 18 వరకు ధ్యానించుకున్నాం. 18వ అధ్యాయంలో మోషే తన మామ అయిన ఇత్రో ఆయన యొక్క సలహా తీసుకొని ఆయన 100 మందికి ఒకరుగాను 10 మందికి అలా యాజకులను ఏర్పరిచి, అంటే హెల్పర్స్, పరిచారకులను ఏర్పరిచి నువ్వు చేయాలంటే చేస్తూ వచ్చాడు. అంతవరకు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే 19వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, ఇక్కడ మనకి ఒక అడవి కనబడుతుంది. ఏంటది? సీనాయి. మరి సీనాయి అడవినా సీనాయి పర్వతమా? మరి ఇక్కడ అరణ్యం అని ఉందిగా. ఏది కరెక్టు? అడవా పర్వతమా? అడవే. వాస్తవానికి ఆ ఏరియా అంతా సీనాయి, అందులో ఒక పర్వతం ఉంటుంది, దాన్నే సీనాయి పర్వతం అంటారు, దాన్నే హోరేబు కొండ అని కూడా అంటారు. రెండు ఒకటే, సీనాయి పర్వతం అన్న హోరేబు కొండ అయినా ఒకటే. ఆ ఏరియా అంతటికి సీనాయి అరణ్యము లేదా ఎడారి ప్రాంతం అని అనవచ్చు అన్నమాట. అయితే మొదటిగా మనం కొన్ని నిమిషాలు ఈ సీనాయి గురించి ధ్యానం చేద్దాం. ఇది ఎక్కడుందంటే ప్రజెంట్ ఐగుప్తు దేశంలో ఉండేది, ఇప్పుడైతే అది ఈజిప్ట్ దేశంలో సీనాయి పర్వతము ఉన్నట్లుగా చూస్తున్నాం. దాని యొక్క ఎత్తు అంట దాదాపు 7,500 అడుగులు ఎత్తుగల పర్వతం. 7,500 అడుగులు ఎత్తు దాదాపు, లేదంటే 7,497 ఆ కాలిక్యులేషన్లో ఉండొచ్చు. అంత పెద్ద పర్వతం అనేసి రాయబడుతూ వచ్చింది. అయితే ఇది ఎక్కడుందంటే ప్రస్తుతం జోర్డాన్ అలాగే సౌదీ, ఆ 2 దేశాలకి మిక్స్డ్గా మధ్యలో ఉంటుందంట. అది ఏంటంటే అది హిజాజ్ అనే ప్రాంతంలో ఈ సీనాయి పర్వతం లేదా సీనాయి యొక్క అరణ్యం అనేది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడన్నా ఎర్ర సముద్రానికి దగ్గర, ఎందుకంటే వాళ్ళు అప్పుడే కదా ఎర్ర సముద్రం దాటే వచ్చారంటే దాని పక్కనే ఉంటుంది అది సీనాయి పర్వతం, సీనాయి అరణ్యం అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొండ కానీ ఇది కానీ అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా మహిమ కలిగింది. మనం చూస్తాం ఇక్కడ అపోస్తుల కార్యాలు చూడండి, ఒక మాట ఉంటుంది, ఆ మోషే పొద భాగం ఉంటుంది కదా, అది కూడా జరిగింది ఎక్కడంటే ఆ హోరేబు కొండ దగ్గరే. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో రాయబడుతుంది మోషే చరిత్ర అంతా అని చెప్తా ఉంటాడు. 7వ అధ్యాయం 30 వచనం, అపోస్తుల కార్యాలు. అంటే మోషేకి దేవదూత కనబడిన భాగము లేదా పొద మండుచుండిన భాగం ఎక్కడ జరిగిందంటే ఈ సీనాయి కొండ మీదే జరిగింది, లేదా సీనాయి హోరేబు కొండ మీదే జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం చూస్తాం ఇది దేవుని మహిమ నిలిచి ఉండే స్థానము. నిర్గమాకాండంలో ఇదే నిర్గమాకాండం 24వ అధ్యాయంలో చూద్దాం ఈ మాట. 24వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు కమ్ముకొనెను, 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు చాలు. అంటే సీనాయి పర్వతం చాలా పవిత్రమైనది, సీనాయి పర్వతం మీద దేవుని మహిమ ఉన్నది. సీనాయి పర్వతం మీద ఫస్ట్ మోషేకి దేవుడు కనబడ్డ ప్రాంతము, ఆయనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రాంతము, అదంటే ఆ మండుచున్న పొద జరిగింది. ఇవన్నీ ఎక్కడంటే ఈ సీనాయి పర్వతం మీదే హోరేబు కొండ మీదే జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ పర్వతం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే దేవుడు నివసించే స్థలం కాబట్టి అక్కడ ఏ మిస్టేక్ జరిగినా దేవుడు ఒప్పుకునేవాడు కాదు. చూడండి సంఖ్యాకాండంలో మనం చూస్తాం, సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో నాదాబు అలాగే అబీహు ఏం చేశారు, అన్యాజ్ఞని తీసుకొచ్చిన ఆ ప్రాంతంలో దేవుడు వారిని విడిచిపెట్టల, చాలా ఖచ్చితంగా ఉంటాడు అన్నమాట దేవుడు. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాటలాడి నాటికి వంశావళి ఇవే. అహరోను కుమారుల పేర్లేవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అన్నవే. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.
నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ అర్పించినందున చాలా యెహోవా అంటే సీనాయి పర్వతం అంటే దేవుడు ఉండే ప్లేసు. మరి ఇప్పుడు సీనాయి పర్వతం అంటే ఏంటి? సీనాయి పర్వతంకి వెళ్ళాలా మనం? కొండెక్కాలా? కాదు, కానీ మన మందిరమే సీనాయి పర్వతానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా డెప్త్కి వెళ్ళిపోవాలంటే అసలు మనమే సీనాయి పర్వతం, అంతేగా. మీరే ఆయన ఆలయమై ఉన్నారు అంటాడు. అంటే మనమే ఒక సీనాయి పర్వతం. దేవుడు వచ్చి మనలో నివసించాలి అంటే ఎలా ఉండాలి? అంతా చాలా క్లియర్గా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఏ తేడా వచ్చినా, అక్కడ చిన్న తేడా జరిగినందుకే యాజకులను చూడకుండా ఇద్దరిని దేవుడు చంపేసినట్టుగా చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పస్కా పండుగ కూడా సీనాయి అరణ్యంలోనే చేశారు. అది కూడా అంటే చాలా పవిత్రమైనది, అన్నిటికీ కేంద్ర బిందువు అనమాట సీనాయి పర్వతం, సీనాయి కొండ. 9వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం. వచ్చిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెలలో సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఆచరింపవలెను. ఆచరించాలి. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలని ఇశ్రాయేలుతో చెప్పగా, వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు వాళ్ళందరూ చేరి ఎక్కడికి వచ్చారంటే మరలా సీనాయి పర్వతానికే వచ్చారు. అంటే ఈ సీనాయి పర్వతం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ కలిగిన వర్డ్ లేదా ప్లేస్ బైబిల్లో. అది పరిశుద్ధమైనది, దేవుని మహిమ నిలిచేది. అక్కడ దేవుడు పస్కా పండుగ అక్కడే చేయమన్నాడు. దేవుడు ఇంకా మనం చూసినట్లయితే ఇదే చాప్టర్లో ఆ తర్వాత చాప్టర్ 10 ఆజ్ఞలు ఇచ్చింది అక్కడే. దేవుడు సొంత చేతి వ్రాతతో 10 ఆజ్ఞలు ఇచ్చింది కూడా అక్కడే, వాగ్దానాలు ఇచ్చింది అక్కడే, ధర్మశాస్త్రం ఇచ్చింది అక్కడే. సో సీనాయి పర్వతము, సీనాయి అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలంగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే సీనాయి అంటే ఆత్మీయమైన అర్థంలో ఏముందంటే అది డివైన్ ట్రూత్ లేదా డివైన్ గుడ్, అంటే చాలా పవిత్రమైన సత్యంతో కూడిన స్థలమని సీనాయికి అర్థం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సీనాయికి మరో పేరు ఏంటంటే హోరేబు కొండ. హోరేబు కొండ కూడా అర్థం ఏంటంటే అక్కడ పునరుద్ధరణ స్థలం అంట, అంటే రీఫార్మేషన్ ప్లేస్. ఎవరైతే సీనాయి కొండకు వస్తారో, ఎవరైతే హోరేబు కొండ దగ్గర రాగలుగుతారో వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా రీఛార్జ్ చేస్తాడు. మనం కూడా చూస్తూ ఉంటాం చాలాసార్లు, మన ఫోన్లో బ్యాటరీ అయిపోతే ఏం చేస్తాం? ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేస్తాం. ఎక్కడికి రావాలి ఫోను? ఖచ్చితంగా ఛార్జర్ దగ్గరికి ఫోన్ రావాలి, లేదంటే కుదరదు. అంటే ఇప్పుడంటే వచ్చినాయి ఏంటన్నది పవర్ బ్యాంకులు వచ్చినాయి, ఎక్కడ పోతే అక్కడికి పోతున్నాం. కానీ పవర్ బ్యాంకే సీనాయి, మనకి ఛార్జరే సీనాయి. యేసు ప్రభు దగ్గరికి వస్తే పునరుద్ధరణ జరిగే ప్రాంతం అంట. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొత్త ప్రారంభాల స్థలం అంట. ఇంకా ఏం చెప్పాడంటే సజీవ దేవునితో వ్యక్తిగతంగా కలుసుకునే ప్రాంతం హోరేబు ప్రాంతం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలానికి ఎవరు చేరుకున్నారు? ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రండి నిర్గమకాండం మన పాఠంలోకి వచ్చేద్దాం. వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. 2వ వచనం, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగారు. అక్కడ పర్వతం ఎదుట ఇశ్రాయేలు విడిసిరి. ఓకే, 1-2 వచనాలు చూసినట్లయితే వాళ్ళు రెఫీదీం నుంచి వచ్చారు. రెఫీదీం అంటే అర్థం ఏంటి? రెఫీదీం అంటే రెస్ట్, ప్లేస్ ఆఫ్ రెస్ట్, అంటే నెమ్మది స్థలం. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మనం కూడా చూడండి, నెమ్మదిగా ఉన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనకి ఒక పోరాటానికి కంపల్సరీ అనుమతిస్తాడు. అబ్బా నా మనసు చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకునే టైంలో టపక్ మన దేవుడు ఒకటి పెడతాడు. ఏంటి ప్రభు ఎట్లా చేసినావు, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు అంటే ఏంటి? సేమ్ ప్లేస్ ఆఫ్ రెస్ట్ నుంచి దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఫాలో అవడం చాలా కష్టంగా ఉందంటే ఎవరికి? ఇశ్రాయేల్కి. అంతకు ముందే వాళ్ళు గొనుక్కున్నారు కదా. ముందు చాప్టర్లో 15వ చాప్టర్లో 16వ చాప్టర్లో మనం చూసినట్లయితే మాకు మంచి వాటర్ లేవు, మాకు మంచి ఫుడ్ లేదు, నాన్ వెజ్ లేదు, ఏంటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మాకు కనీసం తాగడానికి వాటర్ కూడా ఇవ్వవా అంటే అప్పుడు బండను కొట్టి వాటర్ తీసుకొచ్చి చాలా వాటర్ తాగారు, చాలా సుఖంగా కొన్ని రోజులు ఉండి ఉంటారు.
ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు, మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కష్టంగా ఉంటాయి కదా. మనకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చింది, బాధ్యతలు హక్కులు, రైట్స్ అండ్ డ్యూటీస్ రెండు ఉంటాయి కదా సోషల్లో. మనందరికీ హక్కులు కావాలి, ఇది నా హక్కు. మేము రోజు చూస్తూ ఉంటాం ఆ హక్కు గురించి. మననే భద్రాచలం వెళ్ళేటప్పుడు బస్సులో లేడీస్ పాపం కొట్టుకుంటున్నారు దేనికోసం, ఫ్రీ టికెట్ ఉంది అందరు ఎక్కేశారు. ఒక ఆమె కచ్చీఫ్ వేసింది, ఒక ఆమె ఆ కచ్చీఫ్ తీసి మా ముందే అవసరం పడేసి కూర్చుంది. ఆమె ఎక్కింది, వాళ్ళని ఆపలేక మేము తెచ్చినాం. ఆ పక్కనే వద్దమ్మా కూర్చోండి అని పాపం ఆయన ఇంకొక ఆయన గోల చూడలేక సరే నువ్వు కూర్చోమ్మా అని చెప్పి ఆయన సీట్ ఇచ్చేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయింది. అంటే హక్కుల్ని మనం సాధించాలనుకుంటాం కదా, కానీ బాధ్యతల గురించి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటాయి. బాధ్యతలు నిర్వర్తించలేం. బాధ్యతల్ని లంచం తీసుకోవద్దు, బాధ్యత తీసుకుంటూనే ఉంటాం. లంచం ఇవ్వద్దు, అది మన బాధ్యత, తీసుకుంటూనే ఉంటాం. కానీ హక్కులు మాత్రం నాకు హక్కులు కావాలంటాం, కానీ బాధ్యతల్ని తీసుకోవడానికి ఇష్టపడం. ఇక్కడ కూడా రెస్ట్ ప్లేస్ నుంచి వారు ఎక్కడికి వచ్చారు, సీనా దగ్గరికి వచ్చారు. ఇక్కడ దేవుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తుందంటే మూడో వచనంకి వెళ్దాం. అంటే మొదటి 2 వచనాల్లో కేవలం సీనాయి గురించి మాత్రమే మనం చూస్తూ ఉంటాం. రండి, తర్వాత 3వ వచనం చదవండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి. చాలండి. ఇక్కడ 3-4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే మోషే దేవుని యొద్దకు ఏం చేస్తున్నాడు, ఎక్కిపోతున్నాడు. ఎప్పుడు ఎక్కుతాం మనం, మెట్లుంటే ఎక్కుతాం, రైట్, నిచ్చెనుంటే ఎక్కుతాం. నడిచిపోవటం వేరు, ఎక్కిపోవటం వేరు. నడవడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు అక్కడి నుంచి ప్రకాష్ నగర్ దాకా నడవాలి సువార్త కంటే, పర్లేదన్న నడిచిపోతాం. కానీ మీరందరూ నాతో పాటు సీనాయి కొండకు రావాలి అని రవిరాజు అన్నాడు అనుకోండి, అమ్మ అది 7,500 అడుగులు ఎత్తన్నా, ఏం మాట్లాడుతున్నాం అన్నా, మేము ఎక్కలేమన్నా, కాళ్ళు బట్టేస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి. నిచ్చెనిస్తా అన్న కూడా మనం అది మా వల్ల అయ్యే పని కాదు, ఎక్కలేం. మీరు చూడండి చాలాసార్లు మనకి హైదరాబాద్లో మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మెట్రో ఉంటుంది. మెట్రోలో పక్కన మెట్లు ఉంటాయి, ఎక్స్కలేటర్ 2 ఉంటాయి. అందరూ ఏది ఎక్కుతారు, ఎక్స్కలేటర్ ఎక్కుతారు, మెట్లు ఎవరో ఎక్కుతారు భయం ఉన్నవాళ్ళు. ఎందుకు, కాళ్ళ నొప్పులు వస్తాయి, పట్టేస్తాయి. ఆఖరికి మనం కూడా ఎక్కం, పిల్లలు కూడా ఎక్కరు. అంటే ఎక్కటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడంట, కొండకు ఎక్కిపోయే అనుభవంలో మోషే గారి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. మనం చూస్తున్నట్లయితే దాదాపు మోషే భక్తుడు 7 నుంచి అవుట్ ఆఫ్ +7 టైమ్స్ ఆయన ఈ సీనాయి కొండకి దేవునితో మాట్లాడడానికి ఊరికి ఎక్కేవాడంట. 7 సార్లు కంటే ఎక్కువ సార్లు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు మనకు తెలియదు. 7 సార్లు కంటే ఎక్కువ సార్లు. అంటే ప్రతిసారి రాయబడ్డదంతా దేని గురించే, మళ్ళీ ఇందాక చదువుకున్న అపోస్తల కార్యాలు ఈ కాంటెక్స్ట్ గురించి అక్కడ చెప్పబడింది. కానీ 7 నుంచి ఇంకెక్కువ సార్లు ఆయన ఎక్కిపోయాడంట. ఎందుకు ఎక్కిపోవటం వల్ల ఆయనకి ఏం జరిగిద్ది, ఎక్కిపోవటం వల్ల ఆయన ఏ అనుభవంలోకి వచ్చాడు, మన ఏ అనుభవంలోకి రావాలని చూసినట్లయితే మొదటిగా రండి కొన్ని అంశాలు దీంట్లోంచి మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, అంటే ఎక్కడం, పైకి ఎక్కటం. 34వ అధ్యాయము 2వ వచనం. నా సన్నిధిని నిలిచి ఉన్న ఉదయమున, మొదటి వచనం కూడా చదువుదాం. మొదటి వచనం చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో మొదట పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగలగొట్టి మొదటి పలకల మీద ఉన్న వాక్యము రాస్తాను. ఉదయమున నీవు సిద్ధపడి సన్నిధిని నిలిచి ఉండటం. అంటే ఎక్కటం ద్వారా ఆయనకి ఏం కలుగుతున్నాయంటే దేవునితో సహవాసం కలుగుతుంది, అంతే కదా. దేవుడు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మోషే, ఆయన రాసేంత వరకు ఉండాలి. అది 40 డేస్ కావచ్చు, 8 డేస్ అయినా కావచ్చు, అప్పటిదాకా వెయిట్ చేయాలి. దేవుడు వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి బాబు ఏంటి సంగతులు, ఎట్లున్నారు మన వాళ్ళు అంటే, ఏముంది ప్రభువా అంతా కింద. ఫస్ట్ పలకలు ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు, కొంచెం లేట్ అయ్యేసరికి మంచిగా దూడం చేసుకున్నారు. వారు ఉంటుంది అక్కడ తినుటకు తాగుటకు కూర్చొని ఆటోకు లేచారంట, డ్యాన్సులు వేస్తున్నారు. అక్కడ అహరోన్ కూడా ఏం చేశాడు, సపోర్ట్ చేశాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, అహరోన్ వాళ్ళని విడిచిపెట్టడం వల్ల చాలా చోట్ల మనం చూసినట్లయితే సంఘాల్లో సరైన బోధకుడు, సరైన పరిచారకుడు, సరైన పాస్టర్ గారు, సరైన అయ్యగారు లేకపోవడం వల్ల ఏమవుతున్నారు వాళ్ళు,
త్రోవ తప్పి నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మోషే అలా లేదు, దేవునితో సహవాసం చేస్తున్నాడంట. దేవునితో సహవాసం చేయటం వల్ల యోబు భక్తుడు అంటాడు కదా, మీకు సమాధానం 22వ యోబు గ్రంథము 22:21 చదవండి. ఆయనతో సహవాసం చేసినట్లా సమాధానం కలుగుతుంది. మోషేకి సమాధానం కలిగింది. ఇన్ని లక్షల మందిని ఇన్ని సంవత్సరాలు అంత ఏమంటారు కంట్రోల్ చేసుకుంటా ఉండడం అంటే మామూలు విషయం కాదండి, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేమే ఉన్నాం, మా స్కూల్లో పిల్లల్ని కొట్టకుండా నేను చాలా ట్రై చేస్తా కొట్టకుండా ఉండాలి అని. ఆఖరికి మొన్న చివరి వర్కింగ్ డే 23 రోజు కూడా ఎవరిని కొట్టకూడదని నిశ్చయించుకొని అందరితో మంచిగా ఉండాలి, పిల్లలందరినీ ఆడించాలి, పాటలు పాడించి పంపించాలి. ఆ రోజు మేమే డబ్బులు వేసుకొని చికెన్ కూడా తెప్పించినాం స్టాఫ్ అందరం పిల్లలకి. ఎలాగైనా లాస్ట్ రోజు కదా మంచి చికెన్ తినిపోతారంటే ఆ లాస్ట్ రోజు కూడా వాళ్ళు కొట్టుకున్నారు, నా చేతులతో దెబ్బలు తిన్నారు, తన్నులు తినిపోయారు ఏడుచుకుంటా. అంటే ఏంటి, చాలా కంట్రోల్ మనం చేయలేం. కానీ మోషే దేవునితో సహవాసం చేయటం వల్ల ఆయన అందుకే మిక్కిలి సాత్వికుడు, చాలా నెమ్మదిపరుడు, ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎందుకు ఇవన్నీ వచ్చినాయంటే ఊరికే కొండెక్కేవాడు, అంటే ఎక్కే అనుభవం, గ్రో అనుభవం. మనం కూడా మనకున్నది సరిపోదు, అప్పటిదాకా మోసేకున్నా సరిపోవచ్చు, కానీ ఆయన ఇంకా గ్రోలోకి వెళ్ళాడు, ఎక్కే అనుభవంలోకి వెళ్ళాడు. తద్వారా ఆయన దేవునితో సహవాసం చేశాడు, సమాధానాన్ని పొందుకున్నాడు. ఇంకా మనం చూస్తాం సామెతలు 13:20 చూద్దాం. సామెతలు 13:20 జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అవును. చాలక్క, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవును. జ్ఞానం ఎవరంటే దేవుడే జ్ఞానమై ఉన్నాడు. అంటే దేవునితో సహవాసం చేయటం వల్ల సమాధానం కలిగింది, దేవునితో సహవాసం చేయడం వల్ల జ్ఞానం కలిగింది. ఇంతమందిని ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా అన్ని సంవత్సరాలు నడిపించడం అంటే ఏం కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి. సొలొమోన్ కూడా అదే అడుగుతాడు కదా, నాకు చాలా జ్ఞానం ఇవ్వు, నా వల్ల కాదు, నేను చాలా చిన్నవాడిని, ఇంతమందిని నాకు అప్పచెప్తున్నావు, వాళ్ళు నడిపించాలంటే డబ్బు కానీ గుర్రాలు కానీ రథాలు కానీ సరిపోవు, నేను వారిని నడిపించలేను, నాకు నాలెడ్జ్ కావాలి, తెలివి కావాలి. మనం కూడా దేవునితో సహవాసం చేసినప్పుడు అంటే ఒక మెట్టు ఎక్కితే మనకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నాం నిర్గమాకాండం 24వ అధ్యాయము 12వ వచనంలో కొండ ఎక్కి చదవనాడు, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా లేచిరి మోషే ఎక్కాను. చాలా అండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కే అనుభవం ఉండటం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క వాగ్దానాలు ఆజ్ఞలను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పొందుకోవచ్చు. అంటే దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనకి తెలుస్తుంది అనే విషయాన్ని మనం అంటే ఎక్కే అనుభవం గురించి నేను చెప్తున్నా. ఆయన కొండ ఎక్కిపోగా ఆయనకి జ్ఞానం కలిగింది, సమాధానం కలిగింది, దేవునితో సహవాసం కలిసింది, అలాగే దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది, వాళ్ళందరూ మేడగది ఎక్కారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ వీరితో కూడా కొంత స్త్రీలను ఏసి తెల్లి అయిన మరియను సహోదరులను ఏక మనస్సుతో అంటే ఏ అనుభవం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎక్కే అనుభవం. మేడ గదిలోకి ఎక్కారు అంటే వాళ్ళు ప్రార్థనలో ఇంకా గ్రో అవ్వడానికి ఎక్కారు, అంటే ప్రార్థనలో ఒక మెట్టు ముందుకు సాగడానికి ఎక్కారు. దేవునితో సహవాసం కలవడానికి మనం ఎక్కాలి అనే అంశాన్ని మనం ఈ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవచ్చు. అలాగే మనం చూస్తాం యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో, మత్తయి సువార్త 14:23లో ఆయన జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు కొండ ఎక్కిపోయి
అంటే కొండ ఎక్కిపోవటం అంటే ఏంటంటే దేవునితో ఇంకా డీప్గా లోతైన ప్రార్థన అనుభవం నేర్చుకోవటానికి ఎక్కాడు యేసుప్రభు. అపోస్తల కార్యాలు వీరందరూ కూడా, శిష్యులందరూ కూడా డీప్గా ప్రార్థన చేయడానికి ఎక్కారు. అంటే సపరేషన్, మనం లోకం నుంచి, ఫ్యామిలీ నుంచి ఎప్పుడైతే సపరేట్ అవుతామో, ఎక్కే అనుభవంలోకి వెళ్తామో మనకు ప్రార్థన వస్తుంది, దేవుని ఆజ్ఞలు మనకు తెలుస్తాయి, దేవుని మాటలు ఆయన మనకు వివరిస్తాడు, దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం. అలాగే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మొదటి మాట, ఆయన జనసమూహాలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, చాలా అంటే నువ్వు పరిచర్య చేయాలన్నా కూడా ఎక్కే అనుభవంలోకి రావాలి. సపరేషన్, వ్యక్తిగతంగా ఒంటరిగా నువ్వు యేసు ప్రభువుకు దొరికితేనే ఇవన్నీ జరుగుతాయి. ఒంటరిగా దొరకాలంటే ఏం చేయాలి? వాళ్ళైతే కొండెక్కారు, మనం ఎక్కడ కొండలు ఎక్కుతాం? ఇక్కడ మాకు తెలిసిన అన్న ఒక ఆయన నిజంగా కొండెక్కాడంట. నిజంగా ఇక్కడే నేలకొండపల్లిలో ఉంటుంది. ఆ అన్నయ్య చెప్పాడు కూడా నాకు సాక్ష్యం. ఆయన కానిస్టేబుల్కి పనిచేస్తాడు, డేవిడ్ అన్న అని. ఆయన నాకు చెప్పాడు, నేలకొండపల్లిలో కొండ ఉంటుందంట ఎక్కడో వాళ్ళ దగ్గరలో. ప్రార్థన చేసుకోవడానికి కొండ ఎక్కాడు. నిజంగా కొండ ఎక్కి ఆయన ఒంటరిగా చేసుకుంటాడంట. ఆయన చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరవగానే దాదాపు ఒక 7-8 అడుగులున్న పెద్ద రాజపాము అంట ఇట్లా పడగిప్పి ఆయన ముందే ఉందంట. ఇట్లా ఎప్పుడు వచ్చిందో, ఎంతసేపటి నుంచి ఆయన చూస్తుందో తెలియదు కానీ ఆయన గుండె జల్లు మందంట. ఏం చేయలేదంట, కామ్గా ఈయన దిగి వెళ్ళిపోయిందంట. దాని అది వెళ్ళిపోయింది. అంటే కొండ ఎక్కడం అంటే ఓకే, అది ఆయన అనుభవం, దేవుడు కాపాడిండు వ్యక్తిగతంగా. ఇక్కడ మనం కొండ ఎక్కటము అంటే ఏంటంటే దేవునితో వ్యక్తిగతంగా సహవాసం చేయటం. తద్వారా జ్ఞానం కలుగుతుంది, ప్రార్థనలో లోతైన అనుభవంలోకి వెళ్తాం, మనం దేవుని వాగ్దానాలు పొందుకుంటాం, దేవుల్ని ఇంకా మనం తెలుసుకోవడానికి, ఆయన ఆజ్ఞలు పొందుకోవడానికి మనకి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే పరిచర్య చేయాలన్నా, సేవ చేయాలన్నా, వాక్యం బోధించాలన్నా ప్రతిసారి యేసు ప్రభు సపరేట్గా కొండ ఎక్కే అనుభవంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇందా చదువుకున్న మాట నిర్గమాకాండం, మోషే సింగిల్గా 24, నిర్గమాకాండం 24:13 ఇప్పుడే చదువుకున్నాం. పరిచారకుడు యెహోషువ లేచిరి, మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. దేవుని కొండ మీదకి ఎక్కితే ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. యోనా ఏమెక్కాడు? యోనా 1:3, 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని తర్షీషునకు ఓడను చూచి తర్షీషునకు పోవు ఓడ ఎక్కాను. రైట్. ఇప్పుడు మనం కొండెక్కాలా, ఓడెక్కాలా? కొండెక్కాలంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, కొండెక్కాలంటే జెండు బాంబు తీసుకొని వెళ్ళాలి, కొండెక్కాలంటే వాటర్ అవుతాయి, దాహం అవుతుంది. ఓడెక్కితే సూపర్గా ఉంటుంది. ఓడంటే ఏంటంటే ఈ లోక ఆశలు, కోరికలు ఇవన్నీ చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఓడెక్కితే ఎట్లా ఉంటుందండి? నదిలో చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతంగా పడుకోవచ్చు. పెద్ద ఓడ హ్యాపీగా తీసుకెళ్తుంది. అది లోకం కూడా చాలా సుఖంగా ఉంటుంది. ఇది ఏంటంటే ఓడ ఎక్కడం అనేది తిరోగమన పద్ధతికి. యోనా ఏమెక్కాడు? తర్షీషుకు పోయి, అంటే లోకంలోకి పోయే ఓడెక్కాడంట. మోషే అయితే దేవుని యొద్దకు చేరే కొండెక్కాడు. కాబట్టి మనం కొండ ఎక్కే అనుభవంలోకి వెళ్తే దేవునికి చాలా దగ్గరగా ఉంటామనే విషయాన్ని మనం గమనించి ఆ దిశగా మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకి సాగాలి. రండి, నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కాగా సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. చాలా అండి. ఇక్కడ మనం చూస్తున్నాం 5, 6 వచనాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు ప్రజలకి? మోషే ద్వారా, భక్తుడైన మోషే ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యమగుదురు అనే విషయాన్ని చెప్తున్నాడు.
ఎందుకు దేవుడు ఇట్లా చెప్పాడు? ఆల్రెడీ వాళ్ళ స్వకీయ సంపాద్యమే కదా, దేవుడు ఎన్నుకొనేగా తీసుకొచ్చాడు, దేవుడు సెలెక్ట్ చేసే కదా తీసుకొచ్చాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో నుంచి పుట్టిన జనాంగాన్ని స్పెషల్గా ఐగుప్తులో నుంచి మోషేని పిలిపించి తీసుకొచ్చిన తర్వాత మరలా మీరు నా మాట వినాలంటున్నాడు. ఏంటంటే వీళ్ళు మాట వినే క్యారెక్టర్ కాదు, దేవుడికి అర్థమైపోయింది. అంతే కదా, ఆ ముందు వచనాల్లో అంత అద్భుతం చూసినా మళ్ళా సనుగుళ్ళు గొనుగుళ్ళు, అంత మేలు చేసినా వెంటనే మనం చూసినట్లయితే ఆ భాగంలో వారు దూడం చేసుకుంటారు కదా, ఆ భాగంలో చూసినట్లయితే కొంచెం లేట్ అయిందంట. అక్కడ చాప్టర్లో అంటాడు, దేవుడు అంటాడు, నువ్వు తడువు చేయక తొందరగా పో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనం, మోషే కొండ దిగకుండా తడువు చేయుట చూసినప్పుడు లెమ్ము, ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని. చాలు చాలు చాలా అంటే ఘోరం అనమాట. మోషే ఎక్కడికి వెళ్ళాడని తెలుసు వీళ్ళకి, ప్రార్థన చేసుకోవడానికే వెళ్తాడు, ఆయన కొండ ఎక్కుతాడు, అక్కడ దేవుడి నుంచి ఏదైనా సమాధానం ఆన్సర్ని తీసుకొని వస్తాడని తెలిసాక కూడా వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఇశ్రాయేల్ జనాంగం. నేటి సమాజంలో కూడా అంతే, ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కూడా మనం చూసినట్లయితే యథార్థంగా కరెక్ట్గా ఉండే సేవకుడు కానీ, పరిచారకుడు కానీ, యాజకుడు కానీ ఆ సంఘస్థులు ఏం చేయలేకపోతున్నారు, ఓర్వలేక ఆయన వస్తాడో రాడో, ఆయన అంతేలే అన్ని రూల్స్ చెప్తాడని చెప్పి కరెక్ట్గా ఎక్కడైతే వాక్యం అందిస్తారో వాళ్ళని ఉండనియ్యరు. 100% కన్ఫామ్. మేము భద్రాచలంలో ఒక సన్నివేశాన్ని కూడా చూసాం. ఆ అయ్యగారిని, ఆ పాస్టర్ గారిని వాళ్ళు రక్తం వచ్చేలా కూడా కొట్టారు, కొట్టి పంపించేశారు. యాక్చువల్గా ఆయన మంచోడే, ఆయన మంచి సేవకులే. అంటే ఘోరం అన్నమాట. అంటే ఏంటి, ఖచ్చితంగా ఉండే వాళ్ళని బతకనియరు. ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే ఘోరంగా విశ్వాసుల ఆత్మీయ పతనం దిగజారిపోతూ ఉంది. అంటే సేమ్ యోనాలాగా తర్షీష్కి వెళ్ళే ఓడ ఎక్కి గో టు రివర్స్ బ్యాక్, అంటే వెనక్కి వెళ్ళిపోతున్నారనే విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఏమన్నాడు, నా మాట విని శ్రద్ధగా అనుసరించితే సమస్త జనంలో మీకు స్వకీయ సంపాద్యంగా చేస్తాను. అందుకని 95వ కీర్తనలో ఈ మాట అంటాడు, నేడు మీరు ఆయన మాట వినాలే అంత మేలు. 95వ కీర్తన 7వ వచనం, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలా చాలా ప్రతిసారి అంటే నేడు అన్న దగ్గర మనం ఎప్పుడు చదువుకున్నా నేడే ఉంటుంది, అంతే కదా. నేడు అంటే ఎప్పుడు చదువుకున్నా ఈరోజే. కాబట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలంటే ఆయన మాట అంగీకరించాలి, ఆయన మాట వినాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో, నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి, వాటిని నేను భుజిస్తాను. 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేస్తున్నాయి. నేటి కాలంలో చూసినట్లయితే దేవుని మాటలు ఉన్నదన్నట్టు బోధిస్తే సంతోషము ఆనందం కంటే విచారము, దుఃఖము, అసూయ, బాధ, ద్వేషం చాలా కలుగుతున్నాయి. ఇక్కడ బోధించే వాళ్ళ మీద చాలా కలుగుతాం. ఎందుకు కలుగుతూ ఉంటాయి? అవి యాక్చువల్గా ఈ మాటలే కదా, ఉన్న మాటలే కదా. ఇందులో లేనివి చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళతో మనం వాదించవచ్చు. కానీ యథార్థంగా చెప్పే వాళ్ళతో కూడా వాదించే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు నేటి సమాజంలో. అందుకే క్రైస్తవ స్థాయి చాలా ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంది. ఒక 30-40 ఏళ్ళ క్రితం సేవకులకి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. అంతేందుకు మా చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడతా ఉంది, అంటే దిగజారిపోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇర్మియా భక్తుడు అంటాడు 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, ఎవరు విందునని నేను ఎవరితో ఏం చెప్పాలంటాడు. 10వ వచనం, విందురని నేను ఎవరితో మాటలాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరిస్తున్నారంట. నేటి సమాజంలో కూడా అంతే. వాక్యాన్ని తృణీకరించడం, వాక్యాన్ని వక్రీకరించడం, వాక్యాన్ని ఇష్టం లేకపోవటం,
అందుకని అంటున్నాడు అక్కడ, మీరు గనక నా మాటలు యందు నిలిచి నడుచుకుంటేనే స్వకీయ సంపాద్యంగా ఉంటారు, అదర్వైజ్ కుదరదు. నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే, నేను కోరుకున్న వాళ్ళే ఏమాత్రం తప్పు చేసినా కుదరదు. ఇందాక మనం చదువుకున్నాం కదా, 32వ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దూడం చేసుకున్న తర్వాత మోషే వచ్చిన తర్వాత మోషే ఆ పలకలు ఎత్తేసి ఆ చేసుకున్న దూడని కాల్చేసి అది మొత్తం నీళ్ళల్లో జల్లి ఆ నీళ్ళన్నీ ఇశ్రాయేలుకి తాగిపించిన తర్వాత అంటాడు, మీలో ఎవరైతే దేవుని పక్షంగా ఉన్నారో వారందరూ నాతో రండి అంటే లేవీలు లెగుస్తారు. లేవీలందరూ మోషే పక్షాన వస్తారు. అప్పుడు మోషే అంటాడు, మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు ఏం చేయాలి, వారందరినీ కత్తి తీసుకొని హతం చేయాలి. దాదాపు ఒక 3,000 మంది చనిపోతారు. అప్పుడు ఆ చాప్టర్లో ఉంటుంది, చదవండి తర్వాత. అంటే ఏంటి, తప్పు చేస్తే మనవాడైనా సరే ఏం చేయాలి, ఖండించాలి, శిక్షించాలి. క్రైస్తవుడైనా సరే, సహోదరుడైనా సరే, వాక్యం లేకపోతే మనం ఖండించాలి. కానీ అక్కడ యేసుప్రభు ఏమంటాడు, మీరు ప్రేమ చేతనే దాన్ని గెలవగలరు, ఓర్చుకోండి అంటాడు. అంటే వాక్యం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ పాత నిబంధనలు ఖండించమండగా అని చెప్పి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్తే కుదరదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక యేసుప్రభు అంటాడు, మీరు ఓర్పు చేతనే జయించాలి, కీడు వలన జయింపబడక అంటాడు. కీడు వలన జయించబడద్దు, మీరు కీడుని ఓడించండి అంటాడు. కాబట్టి మనం వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆలకించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఇక్కడ 3వ అంశంగా చూసినట్లయితే, దేవుని యొక్క మాటకు లోబడితే, దేవుని మాటలు ఎలాంటివి అంటే అవి చాలా పవిత్రమైనవి. అవన్నీ మనం చదువుకున్న అవసరం లేదులే. కానీ నా తలంపు ఏంటంటే, దేవుని మాటలకు లోబడే వారంగా ఉండాలి. ఉంటే ఆయన మనల్ని స్వకీయ సంపాద్యంగా చేస్తాడు. అందుకనే లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి చదువును. నీవు చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టుకుని వాళ్ళని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. దేవుని మాటలట వినకుండా ప్రభువా ప్రభువా అని మనం పిలిచినా వేస్ట్ అని దాని అర్థం. వాడు ఎక్కడంట, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళలాగే ఉంటుంది వాడి బతుకు కానీ ఆత్మీయ జీవితం కానీ. మనం కూడా దేవుని మాటలు ఆలకించకుండా మనం ప్రార్థన చేసినా, సువార్తకు వెళ్ళినా, సహాయాలు చేసినా ఏమైందంటే అదంతా వ్యర్థమైపోయి మన భక్తి అంతా ఏమైందంటే ఒకరోజు నిలవబడదు. మనం తేలిపోతాం. త్రాసులో తేలినట్టు మెనే టెక్కాల్ ఆఫ్ ఆర్స్ ఉంటుంది కదా దానియేలు గ్రంథంలో. త్రాసులో వేయగానే తేలిపోతాం. మనం ఇంత భక్తి ఏమైందంటే మనం విడవబడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే జాగ్రత్తగా మనం దేవుని మాటలు అంగీకరించాలి. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో కూడా ఈ మాట అంటాడు, ఒకవేళ మీరు నన్ను ప్రేమించని వారైతే నా మాటలు గైకొనరు అంటాడు. 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఈ 23వ వచనం, 23 అంటే అది చదవండి. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. నా మాట కాదు, నన్ను పంపిన. మనందరం యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటాం. ప్రేమిస్తున్నాం అంటే మాటలు గైకొనాలి. ఒకవేళ ప్రేమించకపోతే ఆయన మాటలు మనం విననట్టే, గైకొన్నట్టే అని మనం భావించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే దేవుని మాటలకు మనం లోబడివారుగా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. తర్వాత భాగాన్ని మనం చూసినట్లయితే, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, వినాలి తర్వాత నడవాలి. వినటానికి నడవడానికి తేడా ఉంది. నేను విన్నాను ఏమని, ఫలానా ఇక్కడ ముందుకు వెళ్ళొద్దు, అక్కడ మొత్తం ముళ్ళులు ఉన్నాయి, జాగ్రత్తగా విను అని మా నాన్న నాకు చెప్పాడు. నేను విన్నాను, కానీ నేను ఆధారంలోనే నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు నాకేమైతే కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకుంటాయి.
వినటం వేరు, నడుచుకోవటం వేరు. అందుకే ఆది కాండంలో చూసినట్లయితే నోవాహు దేవునితో నడిచిన వాడంటే యేసుప్రభు ఎక్కడ అడుగైతే నోవాహు అడుగు అక్కడ పడ్డది. యేసుప్రభు ముళ్ళలో నడవడగా నోవాహు కూడా కాలు ముళ్ళలోకి వెళ్ళదు. వినటం వేరు, నడవటం వేరు. అంటే మనం దేవునితో నడిచే అనుభవంలో మనం ఖచ్చితంగా ముందుకు సాగాలి. అందుకే యోబు భక్తుడు అంటాడు 23వ అధ్యాయంలో, నా పాదములు ఆయన మార్గంలోనే నడుస్తున్నాయి అంటాడు. యోబు గ్రంథం 23:11. చాలు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. యేసు ప్రభు మార్గంలోనే నడవాలి. అప్పుడు మనం స్వకీయ సంపాద్యంగా, స్వకీయ జనముగా, ద్వితీయోపదేశ కాండంలో ఉంటుందిగా ప్రతిష్ఠిత జనముగా, ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో సొత్తైన ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఇవన్నీ అప్పుడు జరుగుతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆయన మార్గాలు నడిచినప్పుడు మాత్రమే ఈ ప్రివిలేజ్ మనకు వస్తాయి. కానీ మామూలుగా మన బతుకు మనం బతికితే చాలా కష్టమైన విషయాన్ని మనం గమనించుకోవాలి. తర్వాత భాగంలోకి వెళ్దాం. తర్వాత మనం చూసినట్లయితే 8వ వచనంలో, 19వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదేమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. చాలా మనం కూడా ఇప్పుడు ఏకముగా ఉత్తరం ఇస్తాం కదా. చాలా సభల్లో ప్రైజ్ లార్డ్ అనగానే హల్లెలూయా అనగా అందరూ హల్లెలూయా అంటారు. ఏకముగా పాట పాడండి తగులుకొని పాడుతూనే ఉంటాం కదా. హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటాం, పాట పాడంటే పాట పాడతాం, యేసు ప్రభుకి జై అంటే జై అంటాం. యేసు ప్రభుని ఆయన యెరూషలేముకి వస్తున్నప్పుడు హోసన్నా జయమే జయమని పాటలు పాడారంట. వారం తిరిగేసరికి, వారం కూడా కదా అంతే, వారం తిరిగేసరికి వారందరూ సిలువ వేసిన దగ్గర ఉన్నారా? చూడండి మత్తయి సువార్త. అంటే ఏకముగా కూడతాం కానీ అంతా చెప్తా ఉంటాం కానీ చెయ్యమంట. మత్తయి సువార్త ఒక దగ్గర ఉంటుంది అన్నమాట, సిలువ వేసిన దగ్గర. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు సిలువ వేయమని అందరూ చెప్పారు. హోసన్నా జయమే అన్నారు. యేసు ప్రభుని సిలువ వేయమని అందరూ ఏకముగా కూడి చెప్పారంట. ఇంకో దగ్గర చూస్తాం రండి, మార్కు సువార్త 14:50. మార్కు సువార్త 14:50లో, మార్కు సువార్త 14:50లో, అప్పుడు వారందరూ ఆయన విడిచి పారిపోయారు. అందరూ విడిచి పారిపోయారు. అందరూ హోసన్నా చేయమన్నారు, అందరూ విడిచి పారిపోయారు. అందుకే రోమాపత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అందరూ పాపము చేసి 3వ అధ్యాయం దేవుడు అనుగ్రహించు మహిమను, రోమాపత్రిక 3వ అధ్యాయం చదవండి 23. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. 12వ వచనం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి. అంటే ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ ఏం చేశారు? అందరూ మేము చేస్తాం, యేసు ప్రభు మాటలు వింటాం, యేసయ్య చెప్పినట్టు నడుస్తాం, స్వకీయ సంపాద్యంగా, స్వకీయ జనంగా ఆయన చెప్పినట్టే ఉంటాం అంటున్నారు. కానీ నో ఛాన్స్, నో వే, ఇక్కడ కుదరదు. ఉన్నారా? తర్వాతే మళ్ళీ సనుక్కోవడం, గొనుక్కోవడం చాలా జరిగినాయి. కాబట్టి మనం ఆత్మీయ ప్రయాణంలో చూసుకోవాలి. పేతురు భక్తుడు కూడా ఏమంటాడు? అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం విడిచిపెట్టను, అసలు మామూలుగా ఉండదు నాతో అంటాడు. జస్ట్ కొన్ని నిమిషాలు అవగానే ఆయన కూడా విడిచి పారిపోయినట్టుగా, కేవలం యేసు ప్రభు మాత్రమే ఒక్కడే ఉన్నట్లుగా. చాలాసార్లు మనం యేసు ప్రభుని ఒక్కడనే వదిలేస్తాం. దేవుడు అనుకుంటాడు మీరందరూ నా బిడ్డలే కదా, వీళ్ళందరూ నాతో ఉన్నారు, ఎప్పటికీ నన్ను విడవరు, నా పనిలో ముందుకు సాగుతూ ఉంటారు అని ఆయన అనుకుంటాడంట. మనం ఎట్ ద సేమ్ టైం ఏదైనా శ్రమ, ఇబ్బంది, బాధ రాగానే మనం ఒక్కసారి ఆయన విడిచిపెట్టి యేసు ప్రభుని ఒంటరి చేస్తాం. చాలా సందర్భాల్లో మనం యేసు ప్రభుని ఒంటరి చేసి నువ్వు నాకు తెలియదు ప్రభు అన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి మనకి. ఇక్కడ కూడా అందరూ ఏకముగా ఓకే అంటున్నారు కానీ వాళ్ళు ఉండట్లేదంట. కానీ మనం అలా ఉండకూడదని ఇక్కడ వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. చివరిది ఒక తలం చెప్పుకొని ముచ్చుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం. యెహోవా మోషేతో
ఆ ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. యెహోవా మోషే భక్తునితో ఏమంటున్నారంటే, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలందరూ విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచున్నట్లు. అంటే చాలా సందర్భాల్లో మోషే ఎర్ర సముద్రాన్ని చీల్చిన, మోషే బండలోంచి నీళ్ళు రప్పించిన, అవునా, ముందు చాప్టర్లో మోషే మన్నాను కురిపించిన, వీళ్ళందరూ నమ్ముతున్నారా? అయినా నమ్మట్లేదు కాబట్టి సాక్షాత్తు దేవుడే ఆ సీనాయి పర్వతం మీదకి దిగడానికి డిసైడ్ అయిపోయాడు. ఎందుకని? వాళ్ళు నమ్మట్లేదురా బాబు. నేను చాలా సందర్భాల్లో సేవకుల్ని, యాజకుల్ని మనం నమ్మే పరిస్థితి ఉండదు. నేను నమ్మనండి అంటాం. ఆయన మంచోడు కాదండి, ఆయన అట్లండి ఇట్లండి చాలా కదా. అందుకని సాక్షాత్తు దేవుడే ఎట్లాగా నిన్ను నమ్మేటట్లు నేను చేస్తా అంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకులకి చాలా ప్రియారిటీ ఇస్తారు. దేవుడు తన ఏర్పరచుకున్న సేవకుల్ని చాలా ముందుంచుతాడు. ఏంటన్నా సాక్ష్యం అంటే 2 వచనాలు చూద్దాం రండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. వెరీ క్లియర్. తను ఏర్పరచుకున్న సేవకుడికి కానీ, ప్రవక్తకు కానీ, పరిచారకు కానీ, ఏ వ్యక్తికైనా, విశ్వాసికైనా సరే దేవుడు చూస్ చేసుకున్నాడంటే ఆయనకి చెప్పకుండా ఏది చెయ్యడంట. ప్రతిదీ దేవుడు చెప్తాడు ముందే. మోషేతో ప్రతిదీ ముందే చెప్పేవాడు. నువ్వు ఆ కర్రను పడేయి, పాము ఇద్ది, తర్వాత నువ్వు కర్ర ఇట్లాను, అవి పేలుగా మారుతాయి, అంతే కదా. నిర్గమకాండంలో 10 తెగుల విషయంలో ప్రతిదీ ముందే చెప్పి కానీ చెయ్యడంట. తన సేవకునికి ఏది బయలుపరచకుండా దేవుడు చేయడు. ఇంకా మన యెషయా గ్రంథంలో చూస్తాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనం. రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. చాలు, నేనే నా సేవకుని మాట రూఢిపరచడం అంటే మనం చూస్తూ ఉంటాం కదా. ఎప్పుడైనా సేవకులు ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు రవిరాజ్ అన్న కూడా చెప్పాడు, నేను ఒకసారి ప్రార్థన చేస్తే దయ్యం పోయింది అని. అంటే యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు పైనుంచి ఏం చేస్తాడు? కన్ఫర్మేషన్. రూఢిపరచడం అంటే ఎస్ అంటే జాలిగా. అందుకని కదా సంఘం ప్రార్థన చేసినప్పుడు అవి విప్పబడతాయి, అవునా. అంటే రూఢిపరచడం ఏంటంటే దేవుడు సేవకునికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంత తేలిగ్గా మనం తీసేయకూడదు. చాలా సందర్భాల్లో తీసి అవతలేస్తారు, కానీ తర్వాత దేవుడు మనల్ని తీసి అవతలేస్తాడు. సేవకుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మనం సేవకునితో లేదంటే ఆయన మాటలను చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అంటే కన్ఫర్మేషన్ చేయటానికి దేవుడు మోషేతో ఉన్నాడని కన్ఫర్మేషన్ చేయటానికి కారు మబ్బులో నీ యొద్దకు నేను వస్తాను అని చెప్పినప్పుడు మోషే ప్రజలకు ఆ మాటల్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 10వ వచనంలో యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడునూ చేతితో ముట్టకూడదు. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతకకూడదు. బూర ధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావలను. చాలండి, పర్వతం యొద్దకు రావాలను. 10 నుంచి 14 వచనాల్లో మన కాంటెక్స్ట్ ఏంటంటే ఏం చేయాలంటే మోషే వారందరినీ పరిశుద్ధపరచాలి. అంటే ఇప్పుడు మోషే తగులుకొని అందరికీ రిన్ సబ్బు తెచ్చి వాషింగ్ పౌడర్ నీరు వాళ్ళ బట్టలు ఉతకాలా? ఇక్కడ రవిరాజ్ అన్న మేమందరం పరిచారకులమని మీ బట్టలు ఉతకాలా? అది కాదు. కానీ కాన్సెప్ట్ మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచాలి, క్లియర్ చేయాలి. ఎలా చేస్తుంది? కేవలం
వాక్యం ద్వారా మాత్రమే మనం పరిశుద్ధపరచబడతాం. వాక్యం ద్వారా మాత్రమే మన అంతరంగము పరిశుద్ధపరచబడుతుంది. ఆది కాండంలో కూడా దేవుడు సమస్తమును చేశాక సమస్తమును పరిశుద్ధపరిచిన అని ఉంటుంది 2వ చాప్టర్లో ఆది కాండంలో. కాబట్టి పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటంటే, అప్పటిదాకా ఇశ్రాయేల్లో మొత్తం ఏమున్నాయి, అన్ని అనుమానాలు, డౌట్లు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు, ఇంత అద్భుతాలు చూసినా కూడా మోషేతో నిజంగా యేసుప్రభు ఉన్నాడంటవా అని ఒక అక్క ఇంకొక అక్కని అడిగినట్టు ఉందన్నమాట. అక్క, అసలు మోషే అయ్యగారు కొండెక్కి ఏం చేస్తాడంటావు అని ఉండొచ్చు. డౌట్స్. మోషే నిజంగా 2 పాయలు చేశాడంటవా, నాకు డౌట్ వస్తుంది. చాలాసార్లు ఈ డౌట్లు అవే. ఈ వాక్యం చదివినప్పుడు నిజంగా జరిగిందంటవా, డౌట్ క్రియేట్ చేసేది ఎవడు? సాతాను. మనకు ఒక డౌట్ పెట్టాడంటే మనకది అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దేవుని శక్తి మనలో లేనప్పుడు ఆ డౌట్లు పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఆ డౌట్లు క్లారిఫై చేయడానికి దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధ పరచాలని దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. అందుకని 93వ కీర్తన 5వ వచనంలో పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నటెన్నటికి అనుకూలం. అదేనా? 93వ కీర్తన 5వ వచనం. యెహోవా పరిశుద్ధతే దేవుడు కోరుకుంటాడు. అందుకే వాళ్ళందరూ కొండ దగ్గరికి రావాలి. కొండ ఎక్కడం కూడా కాదు, కొండ సరౌండింగ్స్లోకి రావాలన్నా కూడా చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఈ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కినప్పుడు మన ప్రస్తుత కాల భాషలో మాట్లాడుకోవాలంటే, మందిరంలోకి రావాలంటే, ఈ సన్నిధిలో నిలబడాలంటే, నేను చాలాసార్లు చెప్తాను, చాలా భయం అయితే ఉంటుంది మాకు. ఎందుకు అంత ఆషామాషిగా ఉండదు. నేటి సమాజంలో చూస్తే ఎవ్వరు పడితే వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ, హృదయంలో అంతరంగంలో శుద్ధి లేకుండా మైక్ తీసుకొని వాక్యం చెప్తున్నారు. చేసేవి చేస్తూనే ఉన్నారు వెనకాల. అది చాలా టూ మచ్. దేవుడికి అది నచ్చనిది. నాదాబు అబీహు విషయంలో చూసాం కదా, దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు ఆ విషయాన్ని. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే, అందుకే నిర్గమకాండంలో ఒక చిన్న సందర్భం చూద్దాం. 28వ అధ్యాయంలో 29వ వచనం 30వ వచనం చదువుదాం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో, అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధిల పథకములోని ఊరీము తుమ్మీము ఉంచవలెను. చాలు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు కన్ఫామ్గా ఊరీము తుమ్మీము ఆయన వేసుకొని అహరోను వెళ్ళాలి. అప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట వాళ్ళకి ఇచ్చినాయి. ఇంకా ఇక్కడ ఒక మాట ఉంటుంది, 36వ వచనం. మరియు నీవు మేలిమి బంగారు రేకుతో ముద్ర చెక్కునట్లు మాట చెక్కవలెను. యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అంటే హోలీనెస్కి, పరిశుద్ధతకి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడంటే ఆ మాట కూడా రాయాలంట. ఏమని? యెహోవా పరిశుద్ధుడు అని ఒక లేబుల్. అంటే మన బ్యాడ్జ్ అనమాట. మనం కూడా ఒక బ్యాడ్జ్, యెహోవా పరిశుద్ధుడు అని బ్యాడ్జ్ రాసుకొని వెళ్ళాలి. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, యోనా బాబు అని ఉన్నారు కదా, మన దగ్గరికి వచ్చారు కదా, ఫేస్బుక్లో మనకు కనబడుతూనే ఉంటారు రోజు కనబడతారు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ స్టేటస్లో కూడా. అసలు ఆ టీషర్ట్ వేసుకుంటారు, వాక్యం ఉన్నది, లేదంటే వాళ్ళ టీం ఉంటుంది, ఒక బోర్డు పట్టుకుంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరికి చెప్పరు. ఒకసారి చెప్తారు, ఒకసారి మైక్ తీసుకొని చెప్తారు. చెప్పని సందర్భం వచ్చిందనుకోండి, ఒక బోర్డు పట్టుకుంటారు, ఏమని, ఇదే నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి దగ్గర రాడు. ఈ మాటలన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవడో ఒకటి చూస్తారు కదా, చూసిన వాళ్ళు చదువుతారు, కన్ఫామ్ చదువుతారు. ఆఖరికి మెట్రో ఎక్కినా కూడా, బస్సు ఎక్కినా కూడా ఆయన టీషర్ట్ వేసుకొని వెళ్తున్నారు. అరే, మనం ఎన్ని మాటలు చెప్తున్నాం, వేస్ట్గా అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇన్ని బాగానే చెప్తాం కానీ మనం యాక్షన్లో చూపించలేము. అక్కడ సమయం వచ్చేసరికి మనం నీరు గారిపోతాం, సమయం వచ్చేసరికి రాజీ పడిపోతాం. అమ్మ వద్దులే. చాలాసార్లు ఆ టైం వస్తుంది, రాజీ పడిపోతాం. దేవుడిని గొప్ప చేసే టైం వస్తుంది, రాజీ పడిపోతాం. దేవుడిని ఎత్తి చూపించే అవకాశం వస్తుంది, మనం రాజీ పడిపోయి వద్దులే. మోషే అట్లా లేడు. అందుకే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్న బిరుదు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఆయన ఎక్కిపోగా ఎన్నిసార్లు చూస్తున్నాం, అన్నిసార్లు కొండ ఎక్కాడంటే ఎంత ఓపిక కావాలి.
మనలాగా ఆయన బద్ధకస్తుల్లాగా ఎక్కడా లేడు. కాబట్టి మనం చురుగ్గా ఉండాలి ఈ విషయంలో. కాబట్టి దేవుడు ఇక్కడ పరిశుద్ధత కోరుకుంటున్నాడు. అందుకనే ఆదికాండంలో రాహేలు తన ఇంటికాడ నుంచి కొన్ని విగ్రహాలు తెచ్చుకుంటుంది కదా. తెచ్చుకున్న తర్వాత సందర్భం 35వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఆదికాండం 35:3లో మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవుని బలిపీఠము అక్కడే కట్టాను. శుచిపరచుకొని వస్త్రాలు మార్చుకొని నూతనంగా మారి ఆ కొండ దగ్గరికి రావాలి. ఎవడు పడితే వాడు సీనాయి కొండ దగ్గర రాకూడదు. పొరపాటున వచ్చి టచ్ చేస్తే వాడు చచ్చిపోవటమే. అదే కదా అక్కడ, టచ్ చేస్తే అయిపోతారు. చాలా శుభ్రంగా రావాలి. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, వాక్యం వినడానికి వచ్చేటప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు మనల్ని మనం ముందే ఇంటికాడ క్లియర్ చేసుకొని శుచి చేసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎఫ్ఎస్సి 5 అదే చెప్తాడు కదా, సంఘమును వాక్యంతో ఉదక స్నానం చేయించి పరిశుద్ధ సంఘముగాను ఉంచుటకు నేను ప్రిపేర్ చేస్తున్నా, అందుకు తన్ను తాను అప్పగించుకునే ఉంటుంది. కాబట్టి మనం ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవాలి అంటే, మనం పరిశుద్ధతకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి. చివరిదిగా ఆ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది. 13వ వచనం చివరి భాగంలో, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యుద్ధకి రావాలి. బూరధ్వని అంటే ట్రంపెటేనా? ట్రంప్ సౌండా? బూరధ్వని సౌండ్ రాగానే ఆయన యుద్ధకి రావాలంట. మరి ఈ బూరధ్వని ఎవరు చేయాలి? అది వదిలేయండి. ఇక్కడ మన భాగంలో వచ్చినట్లయితే బూరధ్వని మనమే చేయాలి, సేవకులే చేయాలి. మనం సువార్తకి వెళ్ళటం బూరధ్వనే, వాక్యం బోధించటం బూరధ్వనే, అనేకులకి సువార్తని చెప్పటం బూరధ్వనే. అందుకని నా అనుదిన ధ్యానంలో ఒక మాట నేను చూసినప్పుడు, ఆ బూర ఊదేవాడు కనుక సరిగ్గా ఊదకపోతే అన్న క్వశ్చన్ మార్క్ వేశాడు. నాకు మామూలుగా అనిపించలే. రండి చూపిస్తా ఆ మాట. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం, 7-8 వచనాలు. పిల్లన గ్రోవి కానీ వీణె కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరముల్లో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును. బూర కానీ స్పష్టంగా సౌండ్ ఇవ్వకపోతే అది వీణనా, ట్రంపెట్టా, యుద్ధం వస్తుందా, విజిలా? అంటే ఏంటి? ఇక్కడ బోధించే సేవకులు కానీ పరిచారకులు కానీ మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు క్లియర్ కట్గా యేసు ప్రభువుని నమ్ముకోండి జ్వరం తగ్గిద్ది, యేసు ప్రభువుని నమ్ముకోండి కాళ్ళ నొప్పులు తగ్గుతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి జలుబు పోద్ది, యేసు ప్రభువుని నమ్ముకోండి మీరు నరకం తప్పించబడతారు, యేసు ప్రభువుని నమ్ముకోండి నిత్య జీవంలో ఉంటారు. అవి చెప్పాలి. మెయిన్ కాన్సెప్ట్ అంటే బూర కానీ సరిగ్గా సౌండ్ చేయకపోతే యుద్ధానికి ఎలా సిద్ధపడతాడు వాడు? మనం కూడా ఇక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా యుద్ధానికి మనం ఎలా సిద్ధపరచబడతాం, ఇతరులను ఎలా రెడీనెస్ చేయగలుగుతాం? అందుకని యెహెజ్కేలు గ్రంథంలో దీనికి వివరణగా ఒక మాట ఉంది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం బాగా చదవండి. అంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు జనులకు సమాచారం ప్రకటించము, వారితో ఇట్లా అంటే సమాచారం ఇట్లా చెప్పు అని చెప్పి, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయం అంటే ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు, కావలిగా పెట్టుకున్నారంట. అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల. అంటే ఏంటి? బాకానాదం వినబడ్డది, సువార్త వినబడ్డది, యేసుప్రభు రాబోతున్నాడు, యేసుప్రభు నిన్ను త్వరగా రానై ఉన్నాడు, నువ్వు రెడీగా ఉండు,
అని చెప్పిన తర్వాత కూడా వాడు రెడీగా లేకపోతే వాడిదే తప్పు. సేవకుడు తప్పు కాదు, పాస్టర్ గారు తప్పు కాదు, సువార్త ప్రకటించిన విశ్వాసది తప్పు కాదు. కానీ తర్వాత చదవండి. బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల ఉత్తరవాది. బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణముకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణమును తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను కావలవాని యొద్ద ప్రాణం గురించి విచారణ చేస్తాను. అంటే ఊదేవాడు కరెక్ట్గా ఊదాలి, రైట్? బాగా ఊదే ప్రాసెస్ ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. సువార్త కరెక్ట్గా చెప్పాలి, వాకింగ్ కరెక్ట్గా చెప్పాలి, ఉన్నట్టుగా చెప్పాలి. ఉన్నట్టుగా చెప్తేనేమి ఇప్పుడేమో నచ్చట్లా, అంతేగా. మోషేని తిరస్కరించినట్టు ఒక దూడ చేసుకుంటున్నారు, వాళ్ళు దూడ చేసుకుంటున్నారు, మనం ఇంకేదో చేసుకుంటాం. దూడ చేసుకొని ఇంట్లోనే మాకు టీవీ ఉందండి, యూట్యూబ్ ఉందండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 10 వచనాల ద్వారా మనం నేర్చుకున్న అనేకమైన పాఠాలు. మొదటిగా సీనాయి గురించి నేర్చుకున్నాం. సీనాయి అంటే ఏంటి, సీనాయిలో దేవుడు ఏం చేశాడు. రెండవది మోషే ఎక్కిపోయే అనుభవం. మోషే ఎక్కిపోయే అనుభవం లాగే మనం కూడా ఎక్కిపోయే అనుభవం ఉంటే ప్రార్థనలో కానీ వాగ్దానాలు పొందుకోవడంలో దేవునితో సహవాసం చేయడంలో ముందుగా ఉంటాం. తర్వాత ఆయన మాట విని నడవటం ద్వారా మనం కూడా స్వకీయ జనంగా ఉంటాం. నడవకపోతే మనం కూడా విడవబడతాం. తర్వాత వాళ్ళందరూ ఏకంగా కూడి చేస్తాం అన్నారు కానీ చేయలేదు. యేసుప్రభువుని కూడా అందరూ ఏకంగా విడిచిపెట్టారు. మనం అలా ఉండకూడదు. తర్వాతది దేవుడు మోషేకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడనే విషయాన్ని చూసాం. వాళ్ళందరూ నేను నమ్మునట్లు కారు మబ్బుల్లో నేను ప్రత్యక్షమై నీ దగ్గరికి వస్తా, నీతో మాట్లాడతా. కింద వచనాల్లో ఉంటుంది దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా, ఆయన కంఠస్వరం విన్నట్లుగా కింద వచనాల్లో ఉంది. తర్వాత ఆయన పరిశుద్ధపరచుకోవటం అనే విషయాన్ని స్ట్రెస్ చేశాడు. ఎందుకంటే హోరేబు కొండ దగ్గరికి, సీనాయి కొండ దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు అలా ఎలా పడితే అలా వచ్చేయకూడదు. చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకొని హృదయాల్ని మనసుల్ని శుభ్రం చేసుకొని మనం కూడా దేవుని సన్నిధికి రావాలి. అలా మనం జీవించాలని ప్రార్థన చేద్దాం. ఆత్మీయంగా ముందుకు ఎదుగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. క్షమించండి, 10 నిమిషాలు లేట్ అయింది.